మా అమ్మ కూలి పనికి పోతుండే, మా నాయన కూలి పనికి పోతుండే. మమ్మీ బోల్డ్ దోమ మంచిగా, మమ్మీ బాసన్ దాముతున్నా. ఈరోజు మా అక్కను పని ఎక్కువ చేయటమే కూడా నేనే కట్టెల పొయ్యి మీద మంట పెట్టి చేస్తున్నా. ఏమంటారు రూపాయలు, దీని పేరు ఏంది, గొట్టం. అక్కదా పోయి మంట పెట్టినా, పూరీలు వేస్తే నేను 2 తింటా. కళ్ళు మండుతున్నాయి అబ్బా, నిజంగా కట్టెల పొయ్యి మీద ఎట్లా అంటారో ఏమో కానీ అప్పట్లో ఉంటుండే. ఇది గొట్టం, గొట్టం అంటారు మా ఊర్లో. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. పూరీలు నాకు వేయరాదని చెప్పేసి మా అక్క నాకు గుంజుకొని వేస్తుంది. కట్టెల పొయ్యి మీద నేను వేయలే. చిన్నగున్నప్పుడు పొట్టు పొట్టు కొట్టుకుంటుంది. పొట్టు పొట్టు అంటే పొట్టు పొట్టు. నన్ను బాసన్లు తోమ్మని గల్లి గల్లి తిరుగుతుండే. గల్లి గల్లి అంటే గల్లి గల్లి ఎంబడబడి తిరుగుతూ ఉంటుండే. కట్టెలు కొట్టే, నాకు కట్టెలు కొట్టే రాకు చిన్నగా ఉన్నప్పుడు నేనే కొట్టేస్తుండే. పాపం మస్తు కష్టపడుతుండే మా అక్క. ఎంత అంటే అంత కష్టపడుతుండే గానీ ఇక మీ అదృష్టం బాగాలేక గిట్లా ఉండిపోయింది. ఇట్లా మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినామని చెప్పేసి పొద్దున్న నుంచి పిండి పిసికి పిసికి పూరీలు, గర్జలు, అరిసెలు, రింగులు ఏమేమో వేసింది అన్ని. ఇప్పుడు అవన్నీ తినిపోవాలన్నట. తిని పోవడేమో కానీ తినాక ఏమేమో అండు అవుతుంది. ఇక మా అక్కకు నాకున్న రిలేషన్ ఇది. ఒకవేళ మీరు ఇట్లా ఎవరన్నా చూసేవాళ్ళు, మీ అక్క తమ్ముడు రిలేషన్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి. మీరు ఇట్లా ఇంత ఫ్రీగా ఉన్నారా? చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా మా అక్క నన్ను ఒక స్కూల్కి పోయేటప్పుడు ఒక 5 కిలోమీటర్లు సంకకి ఎత్తుకొని పోతుండే, సంకకి ఎత్తుకొని వస్తుండే. మా అమ్మ కూలి పనికి పోతుండే, మా నాయన కూలి పనికి పోతుండే. ఇక మా అక్క నన్నే చూసుకుంటుండే. అంటే అమ్మ వాళ్ళు పోయినప్పుడు మేమిద్దరమే కదా. మొత్తం నన్ను చిన్న ఉన్నప్పుడు పెంచి నా ముడ్డి అడిగి అంతా చేసి ఇంత పెద్దగా చేసింది నాకు మా అక్క. ఒకటే కథ మరేయు జల్దినా అడే కుక్కల మనవాడా ఏడేయాలి ఇవి. అట్లా పట్టుకోను ఫస్ట్ అంతే. ఇక ఏముంటది ఊర్లలో మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా గ్యాస్లు బీసులు కాకుండా ఇంకోటి రా గరికితే చంప గరికితే రా కావా. సూపర్ సూపర్. రండి ఫ్రెండ్స్, అందరం పూరీలు తిందాం. మనం అందరం చూసేవాళ్ళు అందరు ఖచ్చితంగా రండి. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. అరే ఇప్పుడు ఎంత తేవాలి చికెన్? కేజీన్నర. ఏమక్క చికెన్ మంచిది కాదు. అందరం తింటాం, మంచిగానే తింటాం. మరే మాడిపోతుంది. ఏం నాకు తెలియదా? చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఇదే పనులు చేసిన ఆడిదాని వాళ్ళు. తీ మాడిపోతుంది. అట్లా కూడా మాడనీయద్దు. నాకు చిన్నపోరలో చెప్పినట్టు చెప్పకు. ఇలా ఆరితోరినాను నేను. అర్థమైందా? ఆరితే ఏంది అది? భార్యను చేసుకున్నాక ఎవరైనా సరే ఆరితేరాల్సిందే. పెళ్ళైనా లోలైనా వేయాల్సిందే. ఇట్లా సాలిగా వాటు. అరే నీకేమైతుంది అక్క? నేను చేస్తున్నా కదా. అవి కనలేదురా, జాలి కొడతాయి. ఇట్లా పట్టుకో. ఏమన్నా వేసుకో. దా తీసుకురా ఇటు పని చేయ. మమ్మీ ఏం చేస్తుందిరా? మమ్మీ బోల్డ్ ఉంటుందా? మమ్మీ బోల్డ్ దోమ మంచిగా, మమ్మీ బాసన్ దాముతున్నా. మమ్మీ బాసన్ దాముతున్నా. అండి అందరికీ నమస్కారం. మా చుట్టాలు ఇంటికి వచ్చింది.
చుట్టాలు కాదు మా వదిలేండి మా అన్నయ్య వాళ్ళ నాకంటే ఎక్కువ ఇద్దరు కంపలే. అరే ఇంకోటి ఉంది అది ఇంకొకటి ఉంది దాంట్లో బాక్స్ ఇక్కడ ఇది ఐసే పెట్టింది. చాయ్ ఎవరెవరికి? నీకు అక్కకు అమ్మకు. ఇక దేబిడ్డ కొడుతుతే ఏ కంప ఎవరికది అంతేనా? లోటు తాగుతావా నువ్వు? హైదరాబాద్ సిటీలో అయితే తాగమంటే తాగవు కానీ బర్రె పాలైన ఏదైనా చాయ్ అంతా తాగద్దు. అరే పాపి ఇంకా కవర్ ఇంకొకటి ఉంది తీసుకుంటుంది అందులో ఒకటి ఉన్నది ఇగో బట్టి ఇగో ఇగో ఓ పిల్ల మా బిడ్డే ఊరికి వచ్చింది, ఆగమాగం చేస్తుంది మొత్తము. కొత్త ప్లేస్కి వచ్చింది నుంచి ఎత్తేస్తుందమ్మా. ఓళ్ళు ఎత్తి వాళ్ళ పడతావురా కొడుతుంది మన చేతులు చూడు మీద గొక్కుని దాంతో పట్ట కొట్టిందమ్మ. అమ్మని పట్టేవా ఇంకా అమ్మనే పెద్ద అని ఇంకోటి ఇట్లా కప్పులే కుంది పెట్ట పట్టుకునేది. చాలా ఎంత షాయ్ ఏది చూపి చూపి మీదికి చూపించు. చాలా లోటాడు చెంబెడు షాయి పోసుకున్నావు. చెంబెళ్తుంది ఆ? నా చేతిలో కత్తి. తాగుతారా అంత? అయ్యో రోజు తాగుతాను నేను రోజు తాగను. తాగుతున్నావు ఇంకేంది? రోజు తాగడేంది? రోజు నా ఇంకే నెల ఆడంటే కిందికి మీదకి ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు మిషన్ ఉంటే డ్యూటీకి పోవు కదా? మగ్గం వరకు నేర్చుకోవాలి. ఎంత ఉంటుంది డ్యూటీ మిషన్? 6,000. అమ్మో గంతనా? అప్పుడే నాన్న తెచ్చి నాన్న నాకు గొర్రె నమ్మి హోటల్ ఉండేది మనం బొడిచేసి నేను లేవట్ ఎత్తేలే ఉమ్. ఆ గొర్రె పొట్టేలు నమ్మి తీసుకురా లేదా నాన్న నాకు అప్పతనే ఆ గొర్రెని 12,000కి అమ్మిండు. కానీ అప్పుడు 2,000 నారే ఈ మిషన్ విద్య. ఓ చిన్నే నేను పిల్ల తీసుకొని ఇస్తుంది. ఎన్ని ఒక 10 చేస్తావా? మంచిగా ఒకటి చేయి సరేనా? మా దగ్గర ఒక పిల్లగాడు రూపాయి చిక్క మింగిండు. ఏమి ముక్కు కోసేస్తా. ఇది ఆడుకునేది రోడ్లు పెట్టుకునేది కాదు. మా తమ్ముడు చిన్నప్పుడు గోటిలే ఆడరాలి తెలుసా? గోటీలు ఆడితే గిట్లా కొడుతుండే గిట్లా గోటీలు అందరి దగ్గర ఓడిపోతుండే తెలుసా? మొగలందరినీ నేనే ఓడగొడతాను. శివగొనే కూడా ఏం కూడా ఆడుతుంది తమ్ముడు కావాలి.